Hi everyone, welcome back to Kiran Studies. So today we are going to discuss aptitude arithmetic. One of the most important topic is pipes and cistern. సో తెలుగులో ఏమంటాం మనం దీన్నే పైపులు ట్యాంకులు లేదా తొట్టెలు అని కూడా అంటామండి. ఏమంటాం పైపులు అండ్ తొట్టెలు అంటాం. తొట్టెలు లేదా ట్యాంక్స్ అని కూడా అంటాం. ట్యాంక్స్ ఓకేనండి. సో టైమ్ అండ్ వర్క్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారోనండి, సో వాళ్ళు గనక 100% ఇందులో ఉండే క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తారు. అంటే మీరు పైప్స్ అండ్ సిస్టమ్ కనుక సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏ టాపిక్ వచ్చి ఉండాలి? టైమ్ అండ్ వర్క్. సో పని మరియు కాలం, అంటే టైమ్ అండ్ వర్క్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. రైట్. ఏంటి సార్ అసలు ఈ పైప్స్ అండ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏం లేదమ్మా, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ ట్యాంక్ అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ ఏం చేస్తుందంటే, సో ఇందులోకి ట్యాంక్ ఏ అనే ట్యాంక్ ఫిల్ చేస్తుంది, వాటర్ ఫిల్ చేస్తుంది. ట్యాంకు బి అనే ట్యాంక్ కూడా పైపు కూడా ఈ ట్యాంక్ లో ఫిల్ చేస్తుంది. ఇది మొత్తం ట్యాంక్ అనమాట. సో ఈ ట్యాంక్ లో ఏం చేస్తుంది, పైపు ఏ అనేది వాటర్ నుంచి పైపు ద్వారా వాటర్ సర్వ్ చేస్తుంది, పైపు బి నుంచి కూడా వాటర్ అనేది వస్తుంది. సో వీటిని ఏమంటాం? ఇన్లెట్ పైప్స్ అంటాం. ఇన్లెట్ అంటే వాటర్ తీసుకొచ్చి వచ్చేదన్నమాట. సో అప్పుడు క్వశ్చన్స్ ఎలా ఆడుతారంటే ఏ మరియు బి రెండు కలిపి ట్యాంక్ ని ఎంత టైంలో నింపుతుంది, సో ఆల్టర్నేటివ్ గా ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసినట్లయితే ఎంత టైం నింపుతుంది అని అడుగుతారు. సేమ్ మనకి టైమ్ అండ్ వర్క్ లో కూడా సేమ్ ఇలానే మాట్లాడుకున్నాం కదండి. సేమ్ క్వశ్చన్స్ కదా. ఒక పనిని ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు కలిసి చేస్తే ఆ టోటల్ పని కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, సో ఏ యొక్క కెపాసిటీ 10 days. సో ఇలాంటి సేమ్ క్వశ్చన్స్ అనమాట ఇక్కడ కూడా. సో ఇంకొక కేసు ఏంటంటే, ఒకటేమో ఇన్లెట్ పైప్ ఉంటే ఇంకోటి అవుట్లెట్ పైప్ కూడా ఉంటుంది. డ్యూ టు లీకేజ్ ఏమైతే సో అవుట్లెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైప్ ఏ అనేదేమో వాటర్ అనేది ఇన్లెట్ చేస్తుంటే ఇది పైప్ ఏ అనేది ఇన్లెట్ పైప్. ఇన్లెట్ అంటే ఏంటిదమ్మా తెలుగులో? సో లోపలికి వాటర్ని తీసుకొని వచ్చేది అనమాట. సో ఇక్కడ నుంచి ఏమైంది, సమ్ లీకేజ్ ఉండడం వల్ల ఇది అవుట్లెట్ పైప్ గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏముంది, సర్టెన్ లీకేజ్ ఉంది అనమాట కింద. ఓకేనా. సో కింద లీకేజ్ ఉండడం వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది ఎంటీ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఏమంటాం మనం? అవుట్లెట్ పైప్ అంటాం. ఏమంటాం నాన్న దీన్ని? అవుట్లెట్ పైప్ అంటాం. అంటే ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, ఇది మొత్తం వాటర్ ఇక్కడ నుంచి ఏమవుతుంది, బయటికి వెళ్తుంది అనమాట. అంటే ఎంటీ చేస్తుంది అనమాట. ఇది పైప్ బి. దీన్ని ఏమంటాం? ఎంటీ పైప్ అంటాం, లేదా అవుట్లెట్ పైప్ అని కూడా అంటాం. అవుట్లెట్. ఇన్లెట్ అంటే లోపలికి, అవుట్లెట్ అంటే అవుట్ సైడ్ అనమాట. సో మధ్యలో కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి. సో ఆల్టర్నేటివ్ ఎలా ఉంటుంది, ఎఫిషియన్సీ ఏంటిది, ఈ యొక్క ట్యాంక్ కెపాసిటీ ఎంత, సో రకరకాల క్వశ్చన్స్ ఇంతవరకు మీరు ఎక్కడ కూడా చూడని డిఫికల్టీ ప్రాబ్లమ్స్ కూడా మన యొక్క కిరణ్ స్టడీస్ యాప్లో అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ఇంకా మన యాప్లో జాయిన్ కాలేదో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, కిరణ్ స్టడీస్ యాప్ అని. అక్కడి నుంచి వీడియో డిస్క్రిప్షన్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వెంటనే కోర్సులో జాయిన్ గా అతి తక్కువ అమౌంట్కి బెస్ట్ కంటెంట్ మీకు తెలుగు ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. సో మన క్లాసెస్ అన్ని కూడా 2024 అప్డేటెడ్ క్లాసెసేనండి. ఓకేనా, రైట్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పైప్ ఏ కెన్ ఫిల్ అండ్ ఎంటీ సిస్టమ్ ఇన్ 20 minutes. సో పైప్ ఏ అంట 20 నిమిషాల ఎంటీ ట్యాంక్ అనేది ఫిల్ చేస్తుందంట. పైప్ బి కెన్ ఫిల్ సేమ్ సిస్టమ్ ఇన్ 24 minutes. సో ఇంకొక తొట్టే అనమాట. పైప్ బి అనేది కూడా సేమ్ ఎంత 24 నిమిషాల పైప్ అయితే ఫిల్ చేస్తుందంట సిస్టమ్ ని. పైప్ సి కెన్ ఎంటీ ఫుల్ సిస్టమ్ ఇన్ 15 minutes. ఎస్, ఇది ఇంపార్టెంట్. ఇదేం చేస్తుంది, సి అనేది ఎంటీ చేస్తుంది. ఎంటీ కాబట్టి మైనస్ అనమాట 15. సో ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఇన్ హౌ మచ్ టైమ్ అండ్ ఎంటీ సిస్టమ్ విల్ బి ఫుల్. సో అన్ని కూడా ఒకేసారి కనుక మనం వదిలిపెట్టినట్లయితే ఎంత టైం తర్వాత ఖాళీగా ఉన్న తొట్టె నిండుతుందని చెప్పి క్వశ్చన్ అడిగిండు. సో తెలుగులో చదువుతాం చూడండి. పైప్ ఏ ఖాళీ సిస్టమ్ను 20 నిమిషాలు నింపగలదు. పైప్ బి అదే సిస్టమ్ను 24 నిమిషాలు నింపగలదు. పైప్ సి 15 నిమిషాల్లో పూర్తి సిస్టమ్ను ఖాళీ చేయగలదు. అన్ని పైపులు కలిసి తెరుస్తాయి. ఖాళీ సిస్టమ్ ఎంత సమయంలో నిండుతుంది? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ మోడల్ అనమాట. సో ఏం చేయాలన్నా ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం టైమ్ అండ్ వర్క్ లో ఎలా అయితే చెప్పుకున్నామో దీనికి కూడా ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆఫ్ దేనికి నాన్న? 15కి 20కి 24కి. సో 15 20 24 ఎల్సిఎం ఎంత అయితే 120 అవుతుంది. ఎలా? హైయెస్ట్ నెంబర్ తీసుకోండి 24, దాన్ని డబల్ చేయండి 48, దాన్ని ట్రిపుల్ చేయండి. సో ఇలా మీకు చేస్తూ ఉంటే ఎక్కడైతే నెంబర్ 20 కానీ 15 కానీ ఎగ్జాక్టివ్ డివిజబుల్ అవుతుందో అది మన ఎల్సిఎం అవుతుంది. ఓకేనా అండి. సో 24 2 48 రాదు, 24 3 కూడా కాదు, 24 4 ఓకేనా. 4 కూడా 96 వస్తుంది మనకి. సో 24 5 120. 120 అనేది 20లో పోతుంది, 20 టేబుల్లో పోతుంది, 15 టేబుల్లో కూడా పోతుంది. అందుకే 120 తీసుకోవడం చేశాను. లేదు మీకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి,
15, 20, 24 ఎల్సిఎం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏం తీసుకోవాలన్నా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ వాటికి 5 ముళ్ళ 5 4 24. నెక్స్ట్ 4 ఎందుకంటే 2 2 దీన్ని 2 కింద రాసుకోవచ్చు కాబట్టి 4 కూడా తీసుకోవచ్చు. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాకపోతే 4ని 2 into 2 రాసుకోవచ్చు, అందుకే 4 తీసుకోండి. 3 4 1 జా 4 6 జా. నెక్స్ట్ వచ్చేసరికి 3 అనమాట. 3 1 జా 3 2 జా కథం. ఎంత అయిందమ్మా? 5 4 20. సో 3 రోజులు 6, 6 రోజులు ఎంత? 12. 120 వచ్చిందా ఎల్సిఎం? ఇలా అన్న చేయండి. ఆల్రెడీ మా క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుందమ్మా దీని గురించి. రైట్. సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఇది ఏమైతుంది? ఇది టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ అనమాట. సో ఈ 120 అనేది టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ, ట్యాంక్ యొక్క కెపాసిటీ అంటే ఫుల్ ట్యాంక్ అనమాట. ఇది ఫుల్ ట్యాంక్. ఇక్కడేమో ఎఫిషియన్సీ వస్తుంది. ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం. ఇక్కడ ఏమొస్తుందమ్మా? డేస్ అనమాట ఇవి. ఓకేనా? సో రైట్. ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ కావాలంటే ఏం చేయాలన్నా 120 divided by 20. అప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది? ఎంత వస్తుంది నాన్న? 6 అనమాట. నెక్స్ట్ బి యొక్క ఎఫిషియన్సీ 120 divided by ఎంత నాన్న? 24. సో 120 divided by 24 ఎంత? 5. నెక్స్ట్ 120 divided by 24, కాకపోతే ఇది మైనస్ అనమాట. సో ఎంత? 15 అనమాట. సారీ 15. ఓకేనా? సో ఎంత వస్తుంది నాన్న? 8 టేబులే కదా. సో 15 నిమ్ర 120. సో -8 అనమాట. వీటి మొత్తాన్ని యాడ్ చేయండి నాన్న. సో 6 + 5 11, 11 - 8 ఎంత? 3 అనమాట. సో టోటల్ ఏమో, సో ఇప్పుడు హౌ మచ్ టైం? సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ కెపాసిటీ మనం టైం అని వర్క్ లేం, టోటల్ వర్క్ అన్నాం. ఇక్కడ టోటల్ కెపాసిటీ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ. సో టోటల్ కెపాసిటీ ఎంత? 120. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 3. సో ఎంత రానా? 120 divided by 3 అంటే 40 minutes. సో 40 నిమిషాల్లో మూడు పైపుల్ని రిలీజ్ చేసినా సరే మనకు 40 నిమిషాల ఖాళీ పైపు కాస్త ఫుల్ అయింది అనమాట. సో ఆన్సర్ ఎంత రానా? మనకి 40 minutes. ఈ క్వశ్చన్కి ఏంటిది? 40 minutes. ఓకేనా? రైట్. ఇలా చేయాలన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో పైప్ ఏ కెన్ ఫిల్ an empty cistern in 12 minutes. ఓకేనా? సో పైప్ ఏ అనేది empty cistern పైప్ ఏ కెన్ ఫిల్ an empty cistern 12 minutes. అంటే పైప్ ఏ అనేది ఇన్లెట్ పైప్ అనమాట. 12 నిమిషాలు నింపుతుంది. డ్యూ టు లీకేజ్ ఇట్ టేక్స్ 8 minutes మోర్ టు ఫిల్ ద సిస్టర్న్. సో నేనేం చేస్తున్నానంటే A - B తీసుకుంటాను. ఎందుకు? డ్యూ టు లీకేజ్ వల్ల 8 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. అంటే ఆల్రెడీ 12 minutes ఉంది. 12 + 8 ఎంత? 20. సో చాలా మందికి అర్థం కాదు ఇది. చూడండి, డ్యూ టు లీకేజ్ టేక్ 8 minutes మోర్ టు ఫిల్ ద సిస్టర్న్. సో ఏమవుతుంది మనకి? ఈ లీకేజ్ ఉండడం వల్ల ఎంత? ఎక్స్ట్రా 8 నిమిషాలు పడుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. సో అందుకే నేను సెకండ్ బి అనేది పైపు బి కింద తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 12 and 20 ఎంత నాన్న? 60 కదా, 60 అనమాట. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది? 5 అవుతుంది. ఇక్కడ 3 అవుతుంది అనమాట. ఓకేనా? ఈ 3 అనేది ఏంటి? మైనస్. ఎందుకు? లీకేజ్ ఉంది కాబట్టి, డ్యూ టు లీకేజ్. సో అప్పుడు ఎఫిషియన్సీ ఎంత నాన్న? 5 - 3 ఎంత? 2. సో ఎంత టైం పడుతుంది అప్పుడు? సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 60/2 అంటే 30 నిమిషాల్లో ఫిల్ అవుతుంది అనమాట. చాలా మందికి డౌట్, సార్ హౌ మచ్ టైమ్ టు ఫిల్ ఏ సిస్టమ్ విల్ బి ఎంప్టెడ్ డ్యూ టు లీకేజ్. సో లీకేజ్ ని A - B కింద తీసుకోవాలి. అప్పుడు 20 నిమిషాలు తీసుకోవాలన్నమాట. ఓకేనా? లేదంటే దీన్ని బి అన్న తీసుకోండి, నో ప్రాబ్లం. డైరెక్ట్ బి అన్న తీసుకోండి, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. ఓకేనా? సో ఇది బి, కాకపోతే ఇది ఏంటిది? లీకేజ్ అనమాట. ఇది లీకేజ్ చేస్తుంది. ఓకేనా? అర్థమైందమ్మా? సో అంటే ఒకటి పైప్ ఏమో నింపుతుంది, కాకపోతే రెండోది కూడా నింపుతుంది. కానీ లీకేజ్ వల్ల ఏమవుతుంది? డ్యూ టు లీకేజ్ ఇట్ టేక్స్ 8 minutes మోర్ టు ఫిల్ ద సిస్టమ్ అనమాట. ఓకేనమ్మా? సో 8 minutes మోర్ అంటుంది కాబట్టి ఎక్కువ టైం. ఆల్రెడీ 12 నిమిషాలు ఉంది, కాకపోతే దానికి ఇంకా 8 నిమిషాలు యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమైతే 12 + 8 20 minutes అనమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఎంత రాని ఇప్పుడు మనకి 30 minutes అనమాట ఈ క్వశ్చన్కి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. దేర్ ఈజ్ అన్ అవుట్లెట్ పైప్. సో అవుట్లెట్ పైప్ అంటే ఏంటిది? సో ఇది వాటర్ అనేది బయటికి తీసుకెళ్తుంది, ఎంటీ చేస్తుంది అనమాట. దేర్ ఇస్ అన్ అవుట్లెట్ పైప్ విచ్ కెన్ ఎంటీ ఏ ఫుల్ ట్యాంక్ ఇన్ 12 minutes. సో ఇది అనేది మైనస్ అనమాట. అవుట్లెట్ కావాలంటే 12 నిమిషాలు ఖాళీ చేస్తుంది. ఇఫ్ అన్ ఇన్లెట్ పైప్ ఈజ్ ఓపెన్డ్ అవుట్లెట్ పైప్ టేక్స్ 18 minutes లాంగర్ టు ఎంటీ ద ట్యాంక్. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా. సారీ అండి, ఇది ఇన్లెట్ పైప్ అండి. ఓకేనా? రైట్. అంటే ఇది అవుట్లెట్ పైపే, కానీ ఇక్కడ మైనస్ అనేది తీసుకోవద్దమ్మా, చెప్తాను ఎందుకనేది. రైట్. సో ఇక్కడ మైనస్ తీసుకోకుండా 12 తీసుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేస్తుంటే A - B తీసుకుంటున్నాను. ఎందుకు? లీకేజ్ అన్నాడు కదా. ఇఫ్ అన్ ఇన్లెట్ పైప్ ఈజ్ ఓపెన్డ్
అవుట్లెట్ పైప్ టేక్స్ 18 minutes లాంగర్ టు ఎంటీ ద ట్యాంక్. అంటే ఇన్లెట్ పైప్ అనేది ఓపెన్ అయినప్పుడు, ఓకేనా, ఇన్లెట్ పైప్ అనేది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఎఫిషియన్సీ ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. అందుకే నేను 12 తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ వాల్యూ ఎంత అయింది, ఆల్రెడీ 12 minutes ఉంది, 18 నిమిషాలు ఎక్కువ, అప్పుడు ఎంత 12 + 18 ఎంత 30 minutes అనమాట. సో ఎల్సిఎం ఎంత, 12 + 30కి ఎల్సిఎం 60. ఓకేనా అండి, రైట్. సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలండి. అది ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని అనవసరం. లీకేజ్ అని అన్నప్పుడు మాత్రం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈ రెండు డిఫరెన్స్ మాత్రమే తీసుకోండి. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 3 మాత్రమే. సార్ మీకు డౌట్ రావు, సార్ ఇందాకనేమో మైనస్ అని చెప్పారు కదా, మరి ఇక్కడ సార్ మైనస్ చెప్పట్లేదు అంటే, సేమ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అమ్మా. నేను ఇక్కడ యాక్చువల్ మైనస్ అని మీకు ఇక్కడ రాపించాను అంతే, బట్ అక్కడ అవసరం లేదు, మైనస్ రాయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఓకేనా, పర్టికులర్ గా ఎక్కడ ఇలా ఎంటీ అన్నప్పుడు మాత్రం ఇక్కడ మైనస్ తీసుకోవాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే లీకేజ్ అన్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ గా వాటి యొక్క ఎఫిషియన్సీస్ తీసుకొని పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి డిఫరెన్స్ చేయాలి. దట్స్ ఇట్. అప్పుడు మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అర్థమైంది కదమ్మా చెప్పింది. ఇలా ఎక్స్ట్రా లీకేజ్ అని వచ్చినప్పుడు దేనికి మైనస్ పెట్టకండి, ఫస్ట్ ఎఫిషియన్సీస్ కనుక్కోండి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చేయండి అంతే. ఇదే మైనస్ అని అవసరం కూడా లేదమ్మా, జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ దాని మీనింగ్ మారిపోద్ది ఇక్కడ మైనస్ పెట్టినట్లయితే. ఓకేనా, మనం ఏం చేస్తున్నాం, రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటున్నాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5 - 3 = హైయర్ వాల్యూ మైనస్ బిగ్గర్ వాల్యూ. దట్స్ ఇట్. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడు, పైప్ ఏ కెన్ ఫిల్ అండ్ ఎంప్టీ సిస్టమ్ 12 minutes డ్యూ టు లీకేజ్. ఈ వర్డ్ వల్ల నేను అలా చేయాల్సి వస్తుందమ్మా. ఇక్కడ లీకేజ్ అనే పదం వల్ల నేను ఇలా రెండు కలిపి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అప్పుడైతే మీకు ఈజీ అవుతుంది. లేదా ఇండివిజువల్ తీసుకొని చేయాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఓకేనా, అర్థమైంది నా ఇంటెన్షన్. సో అదే అనమాట 18 minutes. ఇన్ హౌ మచ్ టైమ్ ఇన్లెట్ పైప్ కెన్ ఫిల్ ఎంప్టీ ట్యాంక్ అనమాట. 12 నిమిషాల్లో ఫుల్ ట్యాంక్ ను ఖాళీ చేయగల అవుట్లెట్ పైప్ ఉంది. ఇన్లెట్ పైప్ తెరిస్తే ట్యాంక్ ఖాళీ చేయడానికి అవుట్లెట్ పైపు 18 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. ఇన్లెట్ పైపు ఖాళీ ట్యాంక్ ను ఎంత సమయంలో నింపగలదు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రానా, సో టోటల్ కెపాసిటీ ఎంత 60 యూనిట్స్ నింపాలి. ఎన్ని నిమిషాలు, 3 నిమిషాలు, అంటే ఎంత 20 నిమిషాలు. 23/20 అంటే 20 minutes అనమాట. ఓకేనా, సో 20 నిమిషాల ఏమవుతున్నది, కంప్లీట్ గా నింపుతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదమ్మా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 12 minutes. సో పైప్ ఏ అంట ఫిల్ చేస్తుంది ఎంత, 12 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది. పైప్ బి కెన్ ఫిల్ ద సేమ్ సిస్టమ్ ఇన్ 18 minutes. సో పైప్ బి కూడా 18 minutes నింపుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ పైప్ సి ఆల్ పైప్స్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 10 minutes. సో ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి 10 నిమిషాలు అనమాట. సో వీటి యొక్క ఎల్సిఎం ఎంత రానా, 12, 18, 10 ఏమవుతుంది. సో హైయెస్ట్ వాల్యూ 18 కాబట్టి, సో 18 36, మళ్ళీ 10 పోదు. సో 18 టేబుల్ ఎక్కడ కూడా రాదండి, 0 0, జస్ట్ 180 దగ్గర మాత్రమే వస్తుంది. ఎందుకు 10 టేబుల్ పోవాలంటే ఖచ్చితంగా ఎండింగ్ డిజిట్ 0 ఉండాలి. ఈ నెంబర్ సిరీస్ లా డివిజబిలిటీ రూల్స్ ఒక గంట సేపు చెప్పిన క్లారిటీగా. అందుకే మన కోర్సెస్ ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఎల్సిఎం మీద హైయెస్ట్ వాల్యూ 180 అనమాట. లేదంటే ఎల్సిఎం తీసుకుంటేనే 12, 18, 20, 12, 18, 10. సో ఇలా అన్న చేయండి, బట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనండి, సో లీస్ట్ కామన్ నెంబర్ రావాలి. సో అది 360 కూడా వస్తుంది చాలా మందికి, బట్ 360 తీసుకోదు. ఎందుకు, నాకు లీస్ట్ కామన్ వాల్యూస్ కావాలి కాబట్టి నేను ఇక్కడ 180 అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, రైట్. సో ఇప్పుడు 180 డివైడెడ్ బై 12 అంటే ఎంత, 15 వస్తుంది. నెక్స్ట్ 180 డివైడెడ్ బై 18 అంటే ఎంత వస్తుంది, 10 వస్తుంది. నెక్స్ట్ 180 డివైడెడ్ బై 10 అంటే ఎంత, 18 వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎఫిషియన్సీస్. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నాకు ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో సి యొక్క ఎఫిషియన్సీ కావాలంటే ఏదైనా, సో ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఏమో 18. సో ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఏమో 25 అనమాట. అప్పుడు నాకు సి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది కదా, అవునా కదా, రైట్. చూద్దాం ఇప్పుడు ఇది ఏంటిది. సో ఏమవుతుంది అన్న, 15 + 10 - 18 అంటే 25లో నుంచి ఎంత రానా, 15 + 10 కదా, రైట్, -18 కదా. అంటే ఇప్పుడు ఎంత వాల్యూ ఎంత వస్తుంది మనకి, సో 7 వస్తుంది అనమాట. అంటే ఇది ఎంటీ చేయట్లేదు, ఇది ఏం చేస్తుంది నాన్న, ఇది ఫిల్ చేయట్లేదు, ఇది ఎంటీ చేస్తుంది. అది వాడు ఇండైరెక్ట్ ఇచ్చే మీనింగ్. అంటే ఇక్కడ మనం మైనస్ తీసుకోవాలి, ఇది ఫిల్ చేయట్లేదు. సి అనేది ఏం చేస్తున్నానా, యాక్చువల్ ఇద్దరు కలిపితేనే 25 ఉంది, ముగ్గురు కలిపితే 25 కంటే ఎక్కువ ఉండాలి, కానీ 18 వచ్చింది. దీన్ని బట్టే నువ్వు అర్థం చేసుకోవాలి ఏమని, ఈ సి పైప్ అనేది వచ్చింది ఫిల్ చేయడానికి కాదు, ఎంటీ చేయడానికని. సో క్వశ్చన్ అనేది ఇలా ఇండైరెక్ట్ గా అడుగుతారు. విత్ ద హెల్ప్ ఆఫ్ పైప్ సి అన్నాడు, అంతే. అది ఫిల్ చేస్తుందా ఎంటీ చేస్తుందా నీకు అనవసరం, వాడు అక్కడెక్కడ కూడా ఇయ్యరు క్వశ్చన్ లా. నువ్వు అది కనుక్కోవాలి ఎలా, డ్యూ టు ద ఎఫిషియన్సీస్. నీకు ఆ ఎఫిషియన్సీ తెలిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది, అరే ఆ పైపు ఎంటీ చేయడానికి వచ్చిందా ఫిల్ చేయడానికి వచ్చిందా అని. ఓకేనమ్మా, సో సి అనేది ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది అనమాట. సో సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 7. సో సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి సరికల 7. సో టోటల్ వర్క్ ఎంత, 180 యూనిట్స్.
సో ఏమన్నాడు, ఫైండ్ ద నేచర్ ఆఫ్ పైప్ టీ. ఎస్, నేచర్ ఆఫ్ అంటే పైప్ ఎలాంటిది అంటే అవుట్లెట్ పైప్. అండ్ టైమ్ రిక్వైర్డ్ బై పైప్ పి సి టు ఫిల్ ఆర్ ఎంటీ అండ్ ఎంటీ ఆర్ ఫుల్ ద ట్యాంక్. ఎస్, ఇది ఫుల్ అనమాట, ఫుల్ ద ట్యాంక్ వాడానికి క్లారిటీగా అన్నాడు. సి ఎటువంటిది, ఒకవేళ నింపే పైప్ అయితే ఎంత టైంలో నింపుతుంది, ఒకవేళ ఖాళీ చేసే పైప్ అయితే ఎంత టైంలో ఖాళీ చేస్తుంది అని చెప్పేసి వాడు క్వశ్చన్లు అన్నా నాన్న. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. మనకి ఎగ్జామినేషన్ టఫ్ అడగాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో పైప్ ఏ ఒక సిస్టమ్ 12 నిమిషాలు నింపగలదు, పైప్ బి అదే సిస్టమ్ 18 నిమిషాలు నింపగలదు, పైప్ సి సహాయంతో అన్ని పైపులు ఒక సిస్టమ్ని 10 నిమిషాలు నింపగలవు. పైప్ సి యొక్క స్వభావం మరియు ఖాళీ లేదా పడిపోయే ట్యాంకు నింపడానికి లేదా ఖాళీ చేయడానికి పైప్ సి ద్వారా అవసరమైన సమయాన్ని కనుగొనండి. ఓకేనా నాన్న. రైట్, ఇప్పుడు నాకు సి యొక్క నేచర్ ఎంత, ఇప్పుడు ఎంత అవుతుంది, 180 డివైడెడ్ బై 7. సో 180 డివైడెడ్ బై 7 అంటే ఎంత వస్తుంది అన్న మనకి, 25 7 జా 175 కదా. సో 25 7 జా 175, రిమైండర్ 5. సో మినిట్స్ అనమాట. సో ఈ టైంలో అది ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది. ఓకేనా, ఎంటీ చేస్తున్నాను, ఫుల్ చేయదు. ఓకేనా. సో ఎఫిషియన్సీ ఆఫ్ సి వచ్చేసి కనుక్కున్నాం. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ మోర్ దాన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే పి అనేది సి అనేది ఏంటిది, అవుట్లెట్ పైప్. సో సి అనేది ఏంటి నాన్న, సో సి ఈజ్ యాన్ అవుట్లెట్ పైప్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఇన్లెట్ పైప్ కాదు నాన్న, అవుట్లెట్ పైప్. అంటే అది ఏం చేస్తుంది, ఖాళీ చేస్తుంది అనమాట. ఓకేనా. రైట్, సో ఆన్సర్ ఎంత నాన్న నాకు ఇప్పుడు 25 5/7 మినిట్స్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ఫస్ట్ మోడల్, ట్యాప్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 6 hours. ఓకేనా. ట్యాప్ బి టేక్స్ 5 hours మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ. ఫైండ్ టైమ్ టేకెన్ బై ఏ అలోన్ టు ఫిల్ ద ట్యాంక్ అనమాట, టు ఫిల్ ద సిస్టమ్. దట్స్ ఇట్ అమ్మా, టు ఫిల్ ద సిస్టమ్ అనమాట. ఓకేనమ్మా. సో అంటే ఏంటంటే ఏ మరియు బిలో ట్యాప్ చేయడం ద్వారా 6 గంటల సిస్టమ్ నింపవచ్చు. ట్యాప్ బికి ఏ కంటే 5 గంటలు ఎక్కువ సమయం పడుతుంది, సిస్టమ్ కంటే ఎక్కువ సమయం నింపడానికి ఏ మాత్రమే పట్టే సమయాన్ని కనుగొనండి. ఓకేనా. సో ఏ మరియు బి ఇద్దరు కలిసి పనిచేస్తేనేమో 6 గంటలు పడుతుంది. ఓకేనా. సో అప్పుడు ట్యాప్ బి టేక్స్ 5 more hours దాన్ దట్ ఆఫ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఆప్షన్స్ నుంచే సాల్వ్ చేయాలన్నా. నార్మల్ ప్రొసీజర్ చేస్తే ఇట్ విల్ టేక్ సో మచ్. ఎందుకని చెప్పనా, నార్మల్ ప్రొసీజర్ కూడా చెప్తాను. సపోజ్ ట్యాప్ ఏ అనేది కెన్ ఫిల్ సిస్టమ్ X hours అనుకుంటున్నాను. సో ఏ అనేది X hours అయితే బి అనేది ఏమవుతుంది నాన్న, X + 5 hours అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, X × X + 5. అవునా కాదా. సో వీటి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇది X + 5 అవుతుంది, ఇది X అవుతుంది. సో ఈ రెండు కలిపి ఎంత అన్నాడమ్మా, 6 minutes అన్నాడు, 6 గంటలు అన్నాడు. సో 6 hours ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, నెంబర్ ఆఫ్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కెపాసిటీ బై ఏంటిది నాన్న, టోటల్ కెపాసిటీ బై. సో ఆల్రెడీ ఫార్ములా మనం చెప్పుకున్నాం కదా, టైమ్ అండ్ వర్క్ ఆల్రెడీ చెప్పాం. సో ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ. ఓకేనా. సో టైమ్ ఈజ్ ఈక్వల్ 6 hours, టోటల్ వర్క్ ఏమి ఇది X × X + 5 డివైడెడ్ బై, సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత, X + 5. సో 6 ఈజ్ ఈక్వల్ టు X² + 5X డివైడెడ్ బై 2X + 5. ఇది ఇంత చేయాలన్నమాట. ఇదంతా చేయాలంటే మళ్ళీ అప్పుడు ఏంది, ఆప్షన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్స్ తీసుకుందానా. ఆప్షన్ ఏ వచ్చేసి 5 hours, ఆప్షన్ బి వచ్చేసి 10 hours, ఆప్షన్ సి వచ్చేసి 15 hours, ఆప్షన్ డి వచ్చేసి 20 hours అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఆప్షన్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే దీనికి, సరే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంత రావాలి, 6 రావాలి కదా. ఇక్కడ 10 తీసుకుంటున్నాను నాన్న. X వాల్యూ ఎంత తీసుకుంటున్నాను, నేను ఇక్కడ 10 తీసుకుంటున్నాను. సో X వాల్యూ 10 తీసుకున్నానా, అప్పుడు ఏమైతే 6 రావాలంట. X² అంటే 100 + 5X అంటే 50 డివైడెడ్ బై 2X అంటే 20 + 5 25. సో అంటే 150 డివైడెడ్ బై 25. సో ఎంత అవుతుందా. సో ఎస్, ఎగ్జాక్ట్ 6 వస్తుంది అనమాట. సో ఆప్షన్ అనేది 10. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్ ద్వారానే సాల్వ్ చేయాలి. ఓకేనా. సో మీరు మరి ఇదంతా వేసుకొని ఈక్వేషన్ అంతా చేసేదానికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి, ఏ అనేది 10 hours అని తీసుకున్నాం అనుకో, బి అనేది ఏమవుతుంది, 5 hours ఎక్కువ కాబట్టి ఎంత 15 hours అవుతుంది. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 30 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత అవుతుందా, సో మనకి 3 అవుతుంది, ఇదేమో 2 అవుతుంది అనమాట. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత 5 అవుతుంది. సో ఇప్పుడు నాకు
టోటల్ వర్క్ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ 6 hours. వచ్చిందా? సాటిస్ఫై అయింది. సో బెటర్ టు టేక్ ఆప్షన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఆప్షన్స్ నుంచే సాల్వ్ చేయండి. ఓకేనా? ఆప్షన్స్ కాకుండా నార్మల్గా కనుక చేస్తే ఇలా ఎక్స్ట్రాలో వస్తుంది వాల్యూ, ప్లస్ వాల్యూ వస్తుంది, మైనస్ వాల్యూ వస్తుంది. ఇంక ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. మీకు ఇక్కడ ఆపాను అర్థం కావడానికే నేను ఆప్షన్స్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ చేయండి, ఈక్వేషన్ మొత్తం డిరైవ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో బెటర్ టు టేక్ ఆప్షన్స్ అనమాట. ఓకేనా? సో ఇదమ్మా మనకి. సో ఇంకా మన క్లాసెస్లో ఎవరైతే జాయిన్ కాలేదో మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తామమ్మా. సో ఫుల్ కోర్స్ కూడా మన దాంట్లో అవైలబుల్గా ఉంది. ఫుల్ కోర్స్ కంప్లీట్గా మీరు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కంప్లీట్గా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి మన క్లాసెస్. కంప్లీట్గా ముందు మీరే చూస్తారు మన క్లాసెస్. ఇంతవరకు పైప్స్ అండ్ సిస్టమ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్కడ చూసి ఉండరమ్మా. అంత బెస్ట్ కంటెంట్ అనేది మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో మన క్లాసెస్ అన్ని కూడా 2024 అప్డేటెడ్ క్లాసెస్ అండి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకటి. కానీ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ అండ్ అప్డేటెడ్ క్లాసెస్ ఓన్లీ మన యాప్లో. ఓకేనా? ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే మాత్రం వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. సో మీకు కంప్లీట్గా ఇండివిజువల్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి మన దాంట్లో, కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మన క్లాసెస్ అన్ని కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే అవైలబుల్గా ఉండడం జరుగుద్దమ్మా. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మోడల్ 2 గురించి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా.